మరియు మంత్రి పొంగులేటి మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. నేతల మధ్య ఇటు జిల్లాల విభజన చిచ్చుపెట్టిందని చెప్పాలి. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాను అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ కామెంట్స్ పైన మంత్రి పొంగులేటి సీరియస్ అవుతూ నీళ్లు చల్లి ఎలా చల్లార్చాలో తెలుసు అంటూ పొంగులేటి వ్యాఖ్యానించారు. జిల్లాల పునర్విభజన పైన కమిటీ వేస్తాము అంటే భయం ఎందుకు అంటూ ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లోనే చూసుకుందాము అని పొంగులేటి వ్యాఖ్యానించారు. అసలు కేటీఆర్ ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అసెంబ్లీ మంత్రి గారు చెప్తున్నారు, ఒక ఆయన రెవెన్యూ మంత్రి గారు, కేసీఆర్ గారేమో కొత్త రెవెన్యూ డివిజన్లు చేసినాడు, కొత్త జిల్లాలు చేసినాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని 5 జిల్లాలు చేసిండు కేసీఆర్ గారు. నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లా చేసినాడు. మీరందరూ నారాయణపేట వాళ్ళు, గద్వాలోళ్ళు, కొల్లాపూర్ వాళ్ళు, అచ్చంపేటోళ్ళు మీరు మహబూబ్ నగర్ దాకా వచ్చేది ఎందుకు? మీ దగ్గరికే కలెక్టర్ను, ఎస్పీని తీసుకొస్తా, జిల్లా అధికారులను మీ దగ్గర కూర్చోబెడతా, ఇంత దూరం మీరు వచ్చేది ఏందని చెప్పి ఎక్కడికక్కడ జిల్లాలు ఏర్పాటు చేసినాడు. కలెక్టర్లను మీ గడప ముంగట కూర్చోబెట్టినాడు. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు, కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు. ఈ జిల్లాలో ఉండే మా లంబాడ సోదరులు, మా గిరిజన సోదరులు మీ ఆకాంక్ష నెరవేరుస్తూ తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? కేసీఆర్ తప్పు చేసిండు, తాండాలు గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే, మహబూబ్ నగర్ జిల్లాను 5 ముక్కలు చేసేది కాకుండే, అందుకే వనపర్తి రద్దు చేస్తాం, నారాయణపేట రద్దు చేస్తాం, అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు. శాస్త్రీయంగా చేయలేదు, వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు. మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా, గద్వాలో లూకుంటారా, వనపర్తితో లూకుంటారా? ఆలోచించండి. కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ కూర్చోబెడితే కాదు కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందామా? ఆలోచన చేయండి. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. పిచ్చి పిచ్చి పొరపాట్లు చేయకండి. నీకు అధికారం ఇచ్చింది నీ అడ్డమైన అబద్ధపు హామీలను చూసి మోసపోయి ప్రజలు అవకాశం ఇచ్చినారు. కేటీఆర్ కమెంట్స్ పైన ఇప్పుడు కౌంటర్ ఇస్తూ మంత్రి పొంగులేటి ఏమన్నారు ఒకసారి ఇప్పుడు చూద్దాం. అగ్నిగుండం చేస్తానన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు అగ్నిగుండం దర్శనాలు పెట్టుకుని అగ్నిపెట్టి ఆడమని ఎత్తుకున్న ఆ మాజీ మంత్రికి అదే పద్ధతిలో జనాన్ని రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రం కోసం అమాయకుల్ని, వేలాది మందిని ఈ పుణ్యమాంటూ ఆత్మ బలిదానాలు మీరు చేశారు. మళ్ళీ అశాస్త్రీయంగా ఏదైతే జిల్లాలు, డివిజన్లు, మండలాలు జరిగాయో వారిని శాస్త్రయుక్తంగా చేయాల్సిన అవసరం అప్పుడు కాదు, ఈ వేదిక ద్వారా కూడా చెప్తున్నాను. అసెంబ్లీలో చర్చ పెట్టి కేబినెట్ లో ఆమోదం పొందించుకొని అవసరమైతే వాటిని సరి చేస్తాము అని కేబినెట్ తో పాటు ఏదైతే రిటైర్డ్ జడ్జి కమిటీతో వచ్చే రిపోర్ట్ ఆధారంగా చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికట ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాడట. అంటే మీ బుద్ధులు పోనిచ్చుకోలే. నీకు అధికారం ఉంటే ఒక పద్ధతి, నీకు అధికారం లేకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా ఎలా చేసి ఆ అగ్నిగుండం మంటలని చలి కాసుకోవాలి అని తాపత్రయపడుతున్నావు నువ్వు. ఆ అగ్నిగుండాన్ని దాని మీద చన్నీలు ఎలా చల్లాలో మాకు బాగా తెలుసు. ఆ మాజీ మంత్రికి పదే పదే చెబుతూ ప్రజలను రెచ్చగొట్టద్దు, రెచ్చగొట్టే ఇదే అంశం పైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్ చెప్పండి, ఇటు చూస్తే కేటీఆర్ మరియు మంత్రి పొంగులేటి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అంటే జిల్లాల విభజన అనేది ఉందో ఇది నేతల మధ్య ఒక చిచ్చు పెట్టినట్టు అయిపోయింది. దీని గురించి మీరేమంటారు? కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. పొలిటికల్గా కూడా ఆయన మాట్లాడిన తీరు కూడా అందరూ, అంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రజాప్రభుత్వం నడుస్తుంది, ఈ ప్రభుత్వం మంచిగా ముందుకెళ్తా ఉంటే మీకు ఎందుకు మింగుడు పడటం లేదు, అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, అధికారం పోయాక ఒకలాగా మాట్లాడతారా అంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు. దానికి సంబంధించి కేటీఆర్ అన్నటువంటి కామెంట్, అంటే మీరు కనుక జిల్లాలు ఏదైతే 33 జిల్లాలు ఉన్నాయో ఆ ఏ జిల్లాలో అయినా సరే, ఇటు మహబూబ్ నగర్ జిల్లాలో అయినా,
అటు ఖమ్మం జిల్లాలో అయినా, ఆదిలాబాద్ జిల్లాలో అయినా, వరంగల్ జిల్లాలో అయినా, ఎక్కడ ఏ జిల్లాలో అయినా జిల్లాలను కనుక మారుస్తే సో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని నేను అగ్గిగుండంగా మారుస్తానంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్కి పొంగులేటి కూడా కౌంటర్ ఇస్తూ, అంటే గతంలో 33 జిల్లాలు మీ స్వలాభం కోసం, మీ అంకెల కోసం, ఏదైతే 33 జిల్లాలు మీరు ఏ అంకెల గారడీ కోసం చేశారో అట్లాగే ముఖ్యంగా కొన్ని జిల్లాలు ఏదైతే సిద్దిపేట జిల్లా కావచ్చు, సిరిసిల్ల జిల్లా కావచ్చు, ముఖ్యంగా సూర్యాపేట జిల్లా కావచ్చు, ఇట్లా కొన్ని అంటే నేతలకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని జిల్లాలను మీ అనుకూలం కోసం అశాస్త్రీయంగా ఎన్ని జిల్లాలు చేశారో మాకు తెలియదా? సో అవన్నీ కూడా నేను బయటికి తీస్తాను. సో మీరు ఒకవేళ నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తే, సో మీరు ఆ మంటల్లో చేలు అది అంటే చలి కాల్చుకుందామని చూస్తే దానిపైన చల్లని నీళ్ళు ఎలా పోయాలో మాకు తెలుసు అంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు. మేము ముఖ్యంగా పొంగులేటి మాట్లాడుతూ కూడా మేము మీలాగా అశాస్త్రీయంగా కాదు, శాస్త్రీయంగా చేస్తాము. ఒక కమిటీని వేయబోతున్నాము. రిటైర్ హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి, న్యాయ నిపుణులు అందరినీ కూడా మేము దాంట్లో తీసుకుంటున్నాము. అసెంబ్లీలో చర్చిస్తాము, అందరి అభిప్రాయాలు తీసుకుంటాము. ఇటు నాయకులు, ప్రజల అభిప్రాయాలు తీసుకుంటాము, కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకుంటాము, ఎంఆర్ఓల అభిప్రాయాలు తీసుకుంటాము. అందరి అభిప్రాయాలు తీసుకొని మేము శాస్త్రీయంగా చేస్తామని చెప్తున్నాము. ఎందుకు మీరు ఎగిసి పడుతూ ఉన్నారు? మీకు ఎందుకు భయం పుట్టుకొస్తుంది? మేము మీలాగా అధికారంలో ఉన్నప్పుడు ఏకపక్ష నిర్ణయాలు మీరు తీసుకున్నట్టు మేము తీసుకుంటలేం కదా, మీకు మేము న్యాయంగా వెళ్తామని చెప్తున్నాం కదా, ఎందుకు మీరు భయపడుతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఎద్దేవేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ మున్సిపల్ ఎన్నికల వేళ మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ జిల్లాల పునర్విభజన అనేది కూడా పెద్ద పొలిటికల్ హీట్ గా మారింది. దానికి సంబంధించి డైలాగ్ వార్లు అంటే మరి ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యల వెనకాల ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల లెక్కలే ఉన్నాయంటారా? ఎస్, ముఖ్యంగా ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎన్నికల్లో ఒకవైపు పొంగులేటి చెప్పకనే చెప్తా ఉన్నారు, ఏదైతే మీరు సెమీఫైనల్ అన్నారు కదా, ఎన్నికల్లోనే తేల్చుకుందాం మీరు మేము ఏంటో, సెమీఫైనల్ మ్యాచ్ అన్నారు కదా, సో ఆ మ్యాచ్ మనం తేల్చుకుందాం, ఎన్నికలకు రండి, మున్సిపల్ ఎన్నికల్లోనే తేల్చుకుందాం, మీకు ఎక్కువ సీట్లు వస్తాయా మాకు ఎక్కువ సీట్లు వస్తాయా. సో గత సర్పంచ్ ఎన్నికల్లో కూడా దాదాపు 8,000 సీట్లు వచ్చినాయి మాకు. ఇప్పుడు పార్టీ గుర్తుంటుంది కాబట్టి ఇప్పుడు ఎన్ని ఓట్లు వస్తాయో ఎన్ని సీట్లు వస్తాయో తేల్చుకుందాం రండి అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. ఏదేమైనప్పటికీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే ఇదంతా కూడా రాజకీయ హీట్ కూడా ఉందని చెప్పుకోవచ్చు అమూల్య. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మరి ఇప్పుడు అంటే వీటన్నిటిని రాజకీయంగా ఇది చేసుకుంటూ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు అన్నట్టు కూడా వినిపిస్తుంది ఒకవైపు జిల్లాల విభజనని ఉపయోగించుకొని. దీని గురించి ఏమంటారు? అంటే ముఖ్యంగా జిల్లాల విభజన అనేది అంటే న్యాయబద్ధంగా చేస్తాము, ఒకవైపు అసెంబ్లీలో చర్చించి చేస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అంటే బీఆర్ఎస్ వర్షన్, బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులంతా కూడా గతంలో అంటే ప్రజలు దూరం వెళ్ళేవారు. ఇప్పుడు మహబూబ్ నగర్లో దాదాపు 4-5 జిల్లాలను చేశారు. సో అంటే ప్రతిదానికి మహబూబ్ నగర్ రావాలంటే ఇబ్బంది పడతారు. నారాయణపేట కావచ్చు, గద్వాల్ కావచ్చు, వనపర్తి కావచ్చు, వీళ్ళందరూ కూడా రావాలంటే ఇబ్బంది పడతారు ఆ జిల్లాకి. సో మీ దగ్గరికే కలెక్టర్లు వచ్చే విధంగా నేను కేసీఆర్ తీసుకొచ్చారు. సో దాన్ని ఎందుకు మీరు మారుస్తామనుకుంటున్నారు అని కూడా ఆయన ఎద్దేవా చేశారు. అంటే మొత్తం కూడా ప్రజల వద్దకు అధికారులు వెళ్ళాలి కానీ అధికారుల వద్దకు ప్రజలు రాకూడదు అనేది కేసీఆర్ చేశారు. మీరేమో మళ్ళీ అధికారులకు పెత్తనం ఇచ్చి ప్రజలను అడుక్కునేలాగా చేస్తున్నారంటూ కూడా ఇటు కేటీఆర్ అంటున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ మున్సిపల్ ఎఫెక్ట్ ఇది ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చు అమూల్య. అంటే మరి ఇప్పుడు కమిటీ ముందు నిజాలు చెప్పే ధైర్యం లేకే ఇలా ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ కూడా వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? అయితే ముఖ్యంగా ఏదైతే ఈ అసెంబ్లీలో చర్చించిన తర్వాత అయితే హైకోర్టు అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్ ఏదైతే మాజీ అడ్వకేట్లు అందరినీ కూడా దీంట్లో తీసుకున్నారు. సో మీరు అప్పుడు ఎలా చేశారు అంటే ఏ ప్రాతిపదికన ఈ మండలాలు అలాగే జిల్లాలు ఇవన్నీ విభజన ఏ రకంగా చేశారు ఏంటి అనేది వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో వీటికి భయపడే కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. సో మరి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి దాని వెనుక పొలిటికల్ రంగు పూసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఇటు పొంగులేటి చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మరి ఈ జిల్లాల విభజన ఎంతవరకు సాగుతుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్.
చూసుకుంటే కేటీఆర్ మధ్య మరియు ఇటు మంత్రి పొంగులేటి మధ్య అయితే డైలాగ్ వార్ నడుస్తుందనే చెప్పాలి. నేతల మధ్య ఇటు ఈ జిల్లాల విభజన ఏదైతే ఉందో అది చిచ్చు పెడుతుందని చెప్పాలి. రాష్ట్రాన్ని ఇటు అగ్నిగుండంగా మారుస్తాం ఒకవేళ జిల్లాల విభజన జరిగితే అంటూ ఇటు కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. కేటీఆర్ చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో దీనిపైన మంత్రి పొంగులేటి సీరియస్ అవుతూ నీళ్లు చల్లి ఎలా చల్లార్చాలో కూడా తెలుసు అంటూ పొంగులేటి వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు జిల్లాల పునర్విభజన పైన కమిటీ వేస్తాము అంటూ దానికి మీకు భయం ఎందుకు అంటూ ప్రశ్నించారు పొంగులేటి. అయితే మున్సిపల్ ఎన్నికల్లోనే చూసుకుందామని పొంగులేటి ఇటు సవాల్ విసిరినట్టు తెలుస్తోంది. గతంలో చూసుకుంటే 33 జిల్లాల్లో ఏ జిల్లానైనా కూడా ఇటు మారిస్తే కనుక ఖచ్చితంగా తెలంగాణ అంతటిని కూడా అగ్నిగుండంగా మారుస్తామని కేటీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలకు ఇటు కౌంటర్ ఇస్తూనే పొంగులేటి చెప్పడం అయితే జరిగింది. దాన్ని ఎలా చల్లార్చాలో నాకు బాగా తెలుసు అంటూ కూడా, అంటే ఇక్కడ ఏవైతే ఇప్పుడు మీకు అనుకూలంగా ఎలాగైతే జిల్లాలని మార్చుకున్నారో శాస్త్రీయంగా ఇప్పుడు వాటన్నిటినీ కూడా మేము ఇప్పుడు చర్చకు తీసుకొస్తాము, దానికి మీకు భయం ఎందుకు అంటూ ఇటు పొంగులేటి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. జిల్లాల పునర్విభజన పైన కమిటీ వేస్తాము అంటూ అసెంబ్లీలో కూడా చర్చిస్తామంటూ పొంగులేటి చెప్పడం జరిగింది. దీనిపైన అసలు దేని బేసిస్ పైన ఇలా మొత్తం జిల్లాలను ఏర్పరిచారు, వీటన్నిటిపైన కూడా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ కూడా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే ప్రజల దగ్గరకు అయితే అధికారులు వెళ్ళాలి, కానీ అధికారుల దగ్గరికి ప్రజలు వెళ్ళకూడదన్న ఆలోచనతోనే కేసీఆర్ వీటిని అయితే చేశారు అంటూ ఇప్పుడు దీన్ని మీరు మార్చడం సరికాదు అంటూ కేటీఆర్ అయితే తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ జిల్లాల పునర్విభజన పైన అయితే కమిటీ వేస్తాము అంటూ పొంగులేటి చెప్పడం అయితే జరిగింది.